ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చంద్రశేఖర్, అడ్వకేట్, గుంటూరు. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చినటువంటి అంశం పాట్నా హైకోర్టు ఇచ్చినటువంటి ఒక హిందూ వివాహానికి సంబంధించినటువంటి తీర్పు. మీరు చూస్తూనే ఉంటారు, వివాహం అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇద్దరు వ్యక్తులు ముఖ్యంగా కలిసి జీవించాలంటే ఆ ఇరువురు స్త్రీ పురుషులైనట్టయితే కనుక వారి మధ్య ఖచ్చితంగా వివాహం అనేది జరిగి తీరాలి. అది బయలాజికల్ నీడ్ కూడా. కాబట్టి దీనికంటూ మనకు ఒక ప్రత్యేక చట్టం కూడా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అంశం దేని గురించి అంటే, ఈ హిందూ వివాహ చట్టం కింద ఒక వివాహం చట్టబద్ధతకి చెందాలి అంటే ఆ చట్టంలోని సెక్షన్ 5లో పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా అక్కడ సాటిస్ఫై అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే చట్టం చెప్పినటువంటి అంశాల్లో అవి కనుక ఆ పద్ధతి ప్రకారం కనుక హిందూ వివాహం జరగకపోయినట్లయితే ఆ వివాహం చెల్లదు అనేటువంటి ఒక సంచలన తీర్పుని నవంబర్ 10వ తేదీ 2023 సంవత్సరాన పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మనకు అర్థమవుతుంది. రవికాంత్ వర్సెస్ బంధన్ కుమారి అనే కేసులో పాట్నా హైకోర్టు సప్తపది అనేటువంటిది చాలా ముఖ్యమైనది హిందూ వివాహ చట్టం కింద. ఈ సప్తపది జరగకుండా జరిగిన వివాహానికి అసలు చెల్లుబాటు కాదు. ముఖ్యంగా ఆమె ఫ్రీ విల్ అంటే ఆమె స్వేచ్ఛా సమ్మతి లేకుండా జరిగినటువంటి వివాహం ఇది. కాబట్టి ఈ రెండు కారణాల రీత్యా ఈ వివాహం చెల్లనేరదు అని చెప్పేసి తీర్పు చెప్పినటువంటి అంశం గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అయితే ఇది సెటిల్ ఇలానే చట్టంలోనే ఉంది. ఒక హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే హిందూ చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలని, ముఖ్యంగా వారి ఇరువురు కూడా హిందువులై ఉండాలండి. సో సెక్షన్ 2 కనుక మనం డెఫినిషన్ని గమనించినట్లయితే హిందూ అంటే ఎవరు అనేది మనకి హిందూ వివాహ చట్టం 1956లో వివరించడం జరిగింది. అలాగే ఈ హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే సెక్షన్ 5లో చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మనకి సాటిస్ఫై అయి తీరాలి, సంతృప్తి చెందాలి. అప్పుడు మాత్రమే ఆ వివాహానికి చెల్లుబాటు వస్తుంది. ఒకసారి మనం అసలు హిందువు అంటే ఎవరు, హూ ఈజ్ ఏ హిందూ, మనం డెఫినేషన్ చూసి ఆ తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 5లో చెప్పినటువంటి కండిషన్స్, హిందూ వివాహ చెల్లుబాటుకు సంబంధించినటువంటి అంశాలని మనం పరిశీలిద్దాం. అకార్డింగ్ టు సెక్షన్ 2 subsection 1 of the Hindu Marriage Act 1956, this act applies to any person who is a Hindu by religion in any of its forms or developments, including a Veerashaiva, a Lingayat, or a follower of the Brahma or Prardhana or Arya Samaj. Section 2 subsection 1 clause A. Now section 2 subsection 1 clause B, to any person who is a Buddhist, Jain or Sikh by religion. And section 2 subsection 1 clause C, to any other person domiciled in the territories to which the act extends who is not a Muslim, Christian, Parsi or Jew by religion, unless it is proved that any such person would not have been governed by the Hindu law or by any custom or usage as part of that law in respect of any of the matters dealt with herein if this act had not been passed. ఈ డెఫినేషన్ కనుక మనం వివరించుకున్నట్లయితే, మొత్తంగా చూసినట్లయితే హిందూస్ అంటే ఎవరు? హిందూస్ మీన్స్ హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్, సిఖ్స్ బై రిలీజియన్ యాజ్ కేస్ మే బి, ఎనీ చైల్డ్ లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్ బోత్ ఆఫ్ whose parents are Hindus, Buddhists, Jains or Sikhs by religion, any child legitimate or illegitimate
one of the whose parent is a Hindu, Buddhist, Jaina or Sikh by religion and who is brought up as a member of the tribe, community, group of family to which such parent belongs, and any person who is a convert or reconvert to the Hindu, Buddhist, Jaina or Sikh religion. దీన్ని కనుక మనం వివరంగా చూసినట్లయితే సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 ప్రకారం ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, హిందూ మతమునకు చెందిన వారు ఏ రూపంలో ఉన్న ఇన్ ఎనీ ఆఫ్ ఇట్స్ ఫార్మ్ ఆర్ డెవలప్మెంట్, ఆ క్రమంలో వీరశైవులు, లింగాయతులకు లేక బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజం, ఆర్య సమాజమునకు చెందిన వారికి కూడా వర్తిస్తుంది. బౌద్ధులకు, జైనులకు, సిక్కులకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. మరియు మహమ్మదీయ, క్రైస్తవ, పార్సీ లేక యూదు మతములకు చెందకుండా ఉండి ఈ చట్టము వర్తించు ప్రాంత పరిధిలో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఏ వ్యక్తికైనా ఈ చట్టము వర్తిస్తుంది. అయితే హిందూ ధర్మశాస్త్రము లేక హిందూ ధర్మశాస్త్ర ఆచార సంప్రదాయములు తనకు వర్తించవని ఏ వ్యక్తి రుజువు చేసుకున్నట్లయితే ఆ వ్యక్తికి ఈ చట్టం వర్తించదు. అంటే హిందూ మతం కింద హిందువులతో పాటు బౌద్ధ, జైన, సిక్కు మతస్థులు కూడా హిందువులుగా పరిగణింపబడుతున్నారు. అలాగే తల్లిదండ్రులు హిందూ లేక బౌద్ధ లేక జైన లేక సిక్కులైనట్లయితే వారికి జన్మించే సక్రమ, అక్రమ సంతానం కూడా సందర్భానుసారంగా హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతస్థులుగానే పరిగణింపబడుతున్నారు. ఒక బాలుడు అతని తల్లిదండ్రులకు సక్రమ లేక అక్రమ సంతానమే ఉండొచ్చు. అయినప్పటికీ అతని తల్లిదండ్రులలో ఒకరు హిందువు లేక బౌద్ధ, జైన లేక సిక్కు మతానికి చెంది ఉండి ఆ వ్యక్తి యొక్క తెగ లేక సమూహం లేక కుటుంబ సభ్యుడిగా ఉండి ఆ బాలుడు పెంచబడి ఉన్నట్లయితే బ్రాటప్, అటువంటి బాలుడు కూడా సందర్భానుసారంగా హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతస్థుడుగానే పరిగణించబడతాడు. హిందూ, బౌద్ధ, జైన లేక సిక్కు మతంను స్వీకరించి నా వ్యక్తి లేక తిరిగి ఆయా మతంలో చేరిన వ్యక్తి కన్వర్ట్ ఆర్ రీకన్వర్ట్. ఇంతవరకు పైన ఉదహరించబడిన సబ్సెక్షన్ 1లో ఏమీ ఉదహరించినప్పటికీ భారత రాజ్యాంగంలోని 366వ అధికరణంలోని క్లాజ్ 25లో ఇవ్వబడిన నిర్వచనం కిందకు వచ్చే షెడ్యూల్ తెగల వారికి చట్టం వర్తించదు. అయితే అట్టి తెగల వారికి కూడా ఈ చట్టాన్ని వర్తింపు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గజెట్లో నోటిఫికేషన్ జారీ చేయొచ్చు. ఒక వ్యక్తి హిందూ మతస్థుడు కాకపోవచ్చు, అయినప్పటికీ ఆ చట్టంలోని అంశాలు అతనికి వర్తించినట్లయితే అటువంటి వ్యక్తులకు కూడా ఈ చట్టం హిందూ అనే పదాన్ని అన్వయిస్తుంది. సో ఇప్పటి వరకు మనం అసలు హిందూ అంటే ఎవరో తెలుసుకున్నాం. మరి ఈ హిందూ వివాహం చట్టం కింద వారికి జరిగినటువంటి ఆ స్త్రీ పురుషులకు జరిగిన వివాహం చెల్లుబాటు కావాలంటే మరి ఈ చట్టంలోని సెక్షన్ 5 ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ ది కండిషన్స్ టు బి ఫుల్ఫిల్డ్ టు మేక్ ఏ వ్యాలిడ్ హిందూ మ్యారేజ్? ఒక హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే హిందూ వివాహ చట్టం 1956లో చెప్పినటువంటి అంశాలేంటి అంటే, సెక్షన్ 5లో పేర్కొన్నటువంటి అంశాలను కనుక మనం చూసినట్లయితే ఆ హిందూ వివాహానికి సంబంధించి ఏమేమి షరతులు ఉన్నాయి అంటే, ఎలాంటి అర్హతలు పూరిస్తే ఆ వివాహం అది చట్టబద్ధమవుతుందనేది మనం ఒకసారి చట్టంలోకి వెళ్ళి చూద్దాం. ఫర్ ఏ హిందూ మ్యారేజ్ ద కండిషన్స్ ఆర్: a marriage may be solemnized between any two Hindus if the following conditions are fulfilled. ఒక హిందూ వివాహం చట్టబద్ధం కావాలంటే, చెల్లుబాటు కావాలంటే ఇప్పుడు చెప్పబోయే సందర్భాలలో ఇద్దరు హిందువుల మధ్య వివాహం జరిగి ఉండవలెను. సెక్షన్ 5లో చెప్పేటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య, స్త్రీ పురుషుల మధ్య జరిగినటువంటి వివాహం సెక్షన్ 5లో చెప్పినట్టుగా అవి వ్యాలిడ్ అవ్వాలంటే, చెల్లుబాటు కావాలంటే వాట్ ఆర్ ది అదర్ కండిషన్స్? కండిషన్స్ ఏంటి, అసలు షరతులు ఏంటి? సెక్షన్ 5 సబ్సెక్షన్ 1: neither party has a spouse living at the time of the marriage. వధూవరులలో ఎవరికి వివాహ సమయమునకు వారి భార్య లేక భర్త జీవించి ఉండరాదు.
Section 5, subsection 2. At the time of marriage, neither party, clause A, is incapable of giving a valid consent to it in consequence of unsoundness of mind, or though capable of giving a valid consent has been suffering from mental disorder of such a kind or to such an extent as to be unfit for marriage and the procreation of the children, or clause C, has been subject to recurrent attacks of insanity. Section 5, subsection 2లో మనం క్లాజ్ ఏ, క్లాజ్ బి, క్లాజ్ సి ఏం చెప్తున్నాయో ఒకసారి గమనిద్దాం. వారికి చిత్త చాంచల్యము అంటే అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ మూలంగా వివాహము ఐచ్ఛికముగా ఆమోదము తెలపలేని స్థితి, లేక క్లాజ్ బి, వివాహమునకు స్వచ్ఛందముగా అంగీకారము తెలపగలిగినప్పటికీ మానసిక పరిపక్వత లేనందువలన వివాహము చేసుకొని సంతానోత్పత్తి జరపలేని స్థితి. ఇక క్లాస్ సి, అప్పుడప్పుడు పిచ్చి పట్టుట. ఇక సెక్షన్ 5లో థర్డ్ కండిషన్, సెక్షన్ 5 సబ్సెక్షన్ 3 ఏం చెప్తుందో పరిశీలిద్దాం. The bridegroom has completed the age of, that means present 21 years, and the bride the age of 18 years at the time of marriage. వివాహ సమయమునకు వరునికి 21 సంవత్సరములు, వధువుకి 18 సంవత్సరములు పూర్తి కావలెను. సెక్షన్ 5 క్లాజ్ సబ్ క్లాజ్ 4. The parties are not within the degree of prohibited relationship unless the custom or usage governing each of them permits of a marriage between two. వధూవరులిద్దరూ నిషిద్ధ సంబంధికులై ఉండరాదు, డిగ్రీస్ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్. అయితే వధూవరులిద్దరూ నిషిద్ధ సంబంధికులైనప్పటికీ ఆచార సంప్రదాయ రీత్యా వారి మధ్య వివాహం నిషిద్ధం కానట్లయితే ఆ క్లాజు వర్తించదు. సెక్షన్ 5 సబ్సెక్షన్ 5. The parties are not subpoenas of each other unless the custom or usage governing each of them permits of a marriage between the two. వధూవరులిద్దరూ ఒకరికొకరు సపండికులై ఉండరు. అయితే వధూవరులు సపండికులైనప్పటికీ ఆచార సాంప్రదాయ రీత్యా వారి వివాహం మధ్య వివాహం నిషిద్ధం కానట్లయితే ఈ క్లాజు వర్తించదు. ఇవండి అర్హతలు. మరి హిందూ వివాహ చట్టానికి, అంటే ఇద్దరి హిందువుల మధ్య జరిగిన వివాహం చెల్లుబాటు కావాలంటే మనకి ఈ షరతులు ఉండాలి. అలాగే ఒకవేళ వారి మధ్య వివాహాన్ని రద్దు చేసుకోవాలంటే, అంటే అది చెల్లకూడని వివాహమైనట్లయితే మనకి సెక్షన్ 12 చెప్తుంది. మనం ఇప్పుడు ఈ రవికాంత్ వర్సెస్ బంధన కుమార్ కేసు కనుక పరిశీలించినట్లయితే ఈ కేసులో పూర్వపరాలు ఏంటంటే, అమ్మాయిని అబ్బాయి మిత్రులు మరియు బంధువులు అందరూ కలిసి తుపాకులతో కత్తులతో బెదిరించి ఈ సంప్రదాయాలు ఏమీ నిర్వర్తించకుండా, అంటే సప్తపది మనం 7 అడుగులు అంటాం కదా, ఆ కార్యక్రమాలు ఏమీ నిర్వహించకుండానే అమ్మాయి నుదిటిన సింధూరం పెట్టేసేసి వివాహాన్ని కానించేశారు. దీన్ని అమ్మాయి అక్కడ జిల్లా కోర్టులో, అంటే ఫ్యామిలీ కోర్టులో ఛాలెంజ్ చేసింది. అక్కడ అబ్బాయికి అనుకూలంగా రాకపోవడంతో దాన్ని ఈ వరుడు రవికాంత్ పాట్నా హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. పాట్నా హైకోర్టు కూడా కేసు పూర్వపరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఈ హిందూ వివాహానికి సంబంధించినటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో, ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జరిగి తీరాలి. అలా జరిగి ఉండకపోతే అది అసలు హిందూ వివాహం కింద అది
చెల్లనిదవుతుంది. అంటే ఇట్స్ ఏ వాయిడబుల్ మ్యారేజ్. కాబట్టి ఈ వివాహానికి చట్టబద్ధత లేదు అని చెప్పి మరొకసారి ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది. కాబట్టి మనమేదో రాక్షస వివాహాలు అంటే ఇట్లా కత్తులతో తుపాకులతో బెదిరించి అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకొని కలిసి సహజీవనం చేసినంత మాత్రాన దాని వివాహంగా మీరు భావించినట్లయితే అది ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి వివాహం. కాబట్టి సో మనం ఇందాక చెప్పినటువంటి సెక్షన్ 5లో కండిషన్స్ వారి ఇష్టానికి వ్యతిరేకంగా జరిగినట్లయితే చెల్లదని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ వివాహం కూడా ఆ ప్రకారం చెల్లనికూడనిది అవుతుందన్నమాట. అప్పీల్ కోర్టులో కూడా, దట్ మీన్స్ హైకోర్టులో కూడా రవికాంత్కి న్యాయం జరగలేదన్నమాట. అంటే ఓవరాల్గా హిందూ వివాహంలో ఎప్పుడైతే ఈ సంప్రదాయ పద్ధతులు ప్రకారం జరుగుతాయో ఆ వివాహానికే చెల్లుబాటు ఉంటుందని, ముఖ్యంగా సప్తపదితో పాటు ఆ వధువు ఇద్దరికీ కూడా ఇష్టం అనేది ఫ్రీ విల్ అనేది వారు మనస్ఫూర్తికంగా అంగీకరించాలనేటువంటి అంశం మరొకసారి తెర మీదకి వచ్చింది. ఈ షరతులు పూర్తి కాకుండా ఏ పెళ్ళి కూడా చెల్లకూడనిది అవుతుంది. కాబట్టి ఇది సెటిల్డ్ లానే అయినప్పటికీ, చట్టంలో చెప్పింది అయినప్పటికీ మరొకసారి కోర్టు తన తీర్పు ద్వారా నొక్కి వక్కాణించింది. కాబట్టి ఇలాంటి వివాహాల విషయంలో మన ప్రేక్షకులు జాగ్రత్తగా ఉంటూ వారికి ఏదైనా ఇలా బలవంతపు పెళ్ళిళ్ళు జరిగినట్లయితే వారు కోర్టుని ఆశ్రయించడం ద్వారా తగు న్యాయం పొందొచ్చని మనకి ఈ తీర్పు రవికాంత్ వర్సెస్ బంధన్ కుమార్ కేసు స్పష్టం చేస్తుంది. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. చంద్రశేఖర్. ధన్యవాదాలు.